మీరు చెప్తున్న దాని ప్రకారం ఒక అడుగు ముందుకేసి ఒక 30-40% కంప్లీట్ చేస్తున్నారు. ఇంకా ఇది ఏమైనా హామీలు అమలు చేయకపోతే మళ్ళీ మీరు మొదలు పెడతారా? హామీలు అవ్వకపోతే మొదలు పెట్టడం నా బాధ్యత కాదు. ఆ బాధ్యత అంతా గౌరవ హోంమంత్రి గారు అనిత మేడం గారు తీసుకుంటారని కంపెనీ వాళ్ళు క్లియర్గా చెప్పారు. మీ అందరూ ఉంటుండగా ఇప్పుడు ఏదైతే మాట్లాడుకున్నామో ఇవి ఏదన్నా కానీ నెరవేరకపోతే ఈ మన అన్న అని పిలుస్తారు మేడం గారు నన్ను గౌరవంగా, నేను అమ్మ అని పిలుస్తాను, ఆవిడ అన్న అని పిలుస్తారు. అన్నకంటే ముందు నేను వచ్చి మీ గేటు ముందు కూర్చుంటాను, నాది బాధ్యత అని మేడం గారు హామీ ఇవ్వడం నిజంగా రైతులందరూ చాలా సంతోషపడ్డారు. సో ఆవిడతో పాటు మేము హామీలు 100% కంప్లీట్ అవుతాయి అనుకున్నాం. ఎందుకంటే ఇది ఎవరు మాట్లాడకుండా దీని వెనకాతలు లోకేష్ గారు కూడా మాట్లాడారని మేడం చెప్పారు. కాబట్టి 100% నెరవేరుతాయి, త్వరగా నెరవేరుతాయి. ఈ ప్రాంతంలో ఉన్న యువకులందరికీ కూడా ఉద్యోగాలు వస్తాయని ఒక నమ్మకం. సుమారు 45,000 మంది వరకు కోట్ చేశారు, ఖచ్చితంగా అవుతుంది అంటారా? మరి వాళ్ళు క్యాలిక్యులేషన్స్లో 45,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే పరిస్థితి ఉంది. ఎందుకంటే 10 రకాల ఇండస్ట్రీస్ పెడతామని చెప్పారు. అందులో ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ దేంట్లో ఎంత వస్తుంది అనేసి ఇచ్చారు. కాకపోతే అది ఆ క్యాలిక్యులేషన్ మన నమ్మక తప్పదు. 45,000 అన్న నమ్మాలి, 4,000 అన్న నమ్మాలి, 4 లక్షలైనా నమ్మాలి. కాకపోతే వాళ్ళు అన్నమాట నెరవేరాలని కోరుకుంటా అన్నాను. 45,000 మందికి ఉద్యోగాలు వస్తే చాలామంది